Hi, this is Dr. JMR కెమిస్ట్రీ. ఈరోజు మీకు క్లోరోఫామ్ గురించి నేను చెప్తాను. క్లోరోఫామ్ అంటే CHCl3. CHCl3ని మనం ఏమంటాము? క్లోరోఫామ్ అంటాం. ఇక్కడ ఈ క్లోరోఫామ్ వాజ్ డిస్కవర్డ్ బై ఎవరు? లైబిగ్ అనే సైంటిస్ట్ దీన్ని క్లోరోఫామ్ని డిస్కవర్ చేయడం జరిగింది. దాని తర్వాత డుమాస్ అనే సైంటిస్ట్ దీనికి క్లోరోఫామ్ అని నేమ్ పెట్టడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో మనము ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ ఒక మెథడ్, డిఫరెంట్ స్టెప్స్. మనం బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్ ఆఫ్ ముందుగా ఏం చేస్తాము? ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ తీసుకుందాం. క్లోరోఫామ్, ఈ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ దీన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐయుపాక్ నేమ్లో మనం ఏమని పిలుస్తాము? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? క్లోరిన్స్, 3 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే ట్రైక్లోరో మీథేన్, ఒక కార్బన్ ఉంది కాబట్టి ట్రైక్లోరో మీథేన్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. దాని తర్వాత దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనము బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి? CaOCl2. CaOCl2, దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్. వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ వాటర్లో డిజాల్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ టేకెన్ ట్వైస్ అన్నట్టుగా, CaOH టేకెన్ ట్వైస్, అండ్ ఇక్కడ క్లోరిన్ గ్యాస్ అనేది లిబరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లోరిన్ గ్యాస్ ఏదైతే లిబరేట్ చేస్తుందో దాన్ని మనము ఏం చేస్తాము? ఇథైల్ ఆల్కహాల్ అండ్ C2H5OH, దీన్ని ఏమంటారు? ఇథైల్ ఆల్కహాల్. ఈ క్లోరిన్ గ్యాస్ ఇథైల్ ఆల్కహాల్ నుండి పంపించినట్టయితే మనకు CH3CHO, దీన్ని ఏమంటారు? మనకు ఎసిటాల్డిహైడ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత HCl, అంటే 2 moles ఆఫ్ HCl ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ నుండి ఈ క్లోరిన్ గ్యాస్ ఏదైతే లిబరేట్ అయిందో దాన్ని ఇథైల్ ఆల్కహాల్ నుండి పంపిస్తే యూ విల్ గెట్ ఎసిటాల్డిహైడ్ రావడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎసిటాల్డిహైడ్, దట్ ఈ CH3CHO, ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఇథనాల్ అని కూడా అంటారు. సో ఏదైతే ఎసిటాల్డిహైడ్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ ఈ క్లోరిన్ గ్యాస్తోనే మనకు రియాక్ట్ అయి మనకి ఇక్కడ ఏమిస్తుంది? CCl3CHO, దీన్ని ఏమంటారు? క్లోరాల్ అంటారు. దీన్ని ఏమంటారు? క్లోరాల్ అంటారు. ప్లస్ 3 moles ఆఫ్ HCl. సో ఇక్కడ మనకి ఏమిస్తుంది? ఇక్కడ 3 moles ఆఫ్ వాట్ యు కాల్ HCl ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. అంటే క్లోరాల్ నుండి మనకు మళ్ళీ ఫర్దర్గా వెన్ ఇట్ ఈస్ రియాక్ట్, అంటే ఇక్కడ CCl3 అండ్ CHO, దీన్ని ఏమంటారు? సో వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ కాల్షియం హైడ్రాక్తో రియాక్ట్ అయినట్టయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది? CHCl3, అవర్ మెయిన్ ప్రోడక్ట్ ఏదది? క్లోరోఫామ్. అండ్ హియర్ టు ఫార్మ్ కాల్షియం ఎస్టేట్ CaCH3COO టేకెన్ ట్వైస్గా మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లోరోఫామ్ మనం ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఈ బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ బ్లీచింగ్ పౌడర్ని ఏం చేస్తాం? వెన్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, సో యూ విల్ గెట్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ వాటర్ క్లోరిన్ గ్యాస్. ఈ క్లోరిన్ గ్యాస్ని కాల్షియం, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్ నుండి పంపిస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు? CH3CHO, దీన్ని ఏమంటారు? ఎసిటాల్డిహైడ్ అంటారు. ఈ ఎసిటాల్డిహైడ్
రియాక్ట్స్ విత్ క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, దీన్ని ఏమంటారు, క్లోరాల్ అంటారు. సో క్లోరాల్ రావడం జరుగుతుంది. ఈ క్లోరాల్ను మళ్ళీ కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ జరిగినప్పుడు సో అవర్ మెయిన్ ప్రోడక్ట్ ఏమొస్తుంది ఇక్కడ, క్లోరోఫామ్. దీన్ని ఏమంటారు, ట్రైక్లోరో మీథేన్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాము, క్లోరోఫామ్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా మళ్ళీ సపోజ్ ఎసిటోన్ నుండి, ఎసిటోన్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ సెకండ్ ప్రిపరేషన్ మనం చూద్దాము. నెక్స్ట్ చూసినట్టయితే మనము సెకండ్ ప్రిపరేషన్ ఎసిటోన్. ఎసిటోన్ అంటే మీకు తెలుసు కదా, CH3 సి డబల్ బాండ్ ఓ CH3. దీన్ని మనము నెయిల్ పాలిష్ రిమూవర్గా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ క్లోరిన్ మళ్ళీ మనకి ఏమిస్తుంది ఇక్కడ, CCl3CO. అంటే ఇక 3 హైడ్రోజన్స్ ఆర్ రీప్లేస్డ్ బై వాట్ యు కాల్డ్ క్లోరిన్. కాబట్టి ఎసిటోన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ ట్రైక్లోరో, ట్రైక్లోరో ఎసిటోన్ ఈస్ ఫార్మ్. సో ఇక్కడ 3 మోల్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ 3 మోల్స్ ఆఫ్ ప్లస్ 3 మోల్స్ ఆఫ్ ఏం ఫార్మ్ అవుతుంది ఇక్కడ, HCl ఈస్ ఫార్మ్. సో మళ్ళీ ఏదైతే ట్రైక్లోరో CCl3 CO CH3 ఏదైతే ట్రైక్లోరో ఎసిటోన్ ఉందో వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు నీకు ఏమిస్తుంది ఇక్కడ, CHCl3. CHCl3 అంటే మనకు ట్రైక్లోరో మీథేన్ ఈస్ ఫార్మ్డ్, అవర్ మెయిన్ ప్రోడక్ట్, ఇజంట్ ఇట్, క్లోరోఫామ్ ఈస్ ఫార్మ్డ్. అలానే కాల్షియం ఎసిటేట్ ఈస్ ఫార్మ్డ్, COO టేకెన్ ట్వైస్. సో ఈ విధంగా 2 moles of trichloroacetone react with calcium hydroxide to form 2 moles of chloroform and calcium acetate is formed. So ఈ విధంగా trichloro what you call methane is formed. అంతేకాకుండా మనకు ఈ ట్రైక్లోరో నెక్స్ట్ రియాక్షన్ అంటే థర్డ్ ప్రిపరేషన్ మనం చూసినట్టయితే క్లోరోఫామ్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే, అంతేకాకుండా CCl3 CHO దీన్ని ఏమంటారు, మనము ఇది ఈ కాంపౌండ్ పేరు ఏంటి, ఆల్డిహైడ్. అంటే ట్రైక్లోరో వాట్ యు కాల్డ్ ఈ 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 2 కామా 2 కామా 2 ట్రైక్లోరో వాట ఈథనాల్ అంటారు. వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు CHCl3 మన క్లోరోఫామ్ యాజ్ వెల్ యాజ్ sorry, so chloroform and HCOONA అంటే ఫార్మిక్ యాసిడ్, సోడియం ఇక్కడ ఏమవుతుంది COO, దీన్ని ఏమంటారు COO, C డబల్ బాండ్ O CHO. సో ఈ విధంగా మనకు క్లోరాల్ విత్ వాట్ యు కాల్డ్ ప్యూర్ NaOH తోని టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్ అనే విషయాన్ని మనకు అదే ఏంటది, క్లోరోఫామ్ ఈస్ ఫార్మ్. సో అంతేకాకుండా ఇండస్ట్రియల్ మెథడ్ చూసినట్టయితే మనకు ఇక్కడ CCl4 when it undergoes into reduction చూసినట్టయితే in presence of in presence of iron as well as water in the presence of iron ఇక్కడ మనకి ఏమి ఇస్తుంది బేట, CHCl3 ప్లస్ HCl. అంటే మనకు కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ ఏంటది, క్లోరోఫామ్ ఈజ్ ఫార్మ్. సో ఈ క్లోరోఫామ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్లోరోఫామ్ ఈజ్ కలర్లెస్ లిక్విడ్ ఫామ్లో ఇది ఉండడం జరుగుతుంది. ఇది స్వీట్ స్మెల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పోతే ఇది హెవియర్ దాన్ వాటర్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది సాల్యుబుల్, దేంట్లో సాల్యుబుల్ అంటే దీంట్లో ఏంటి, ఆల్కహాల్లో, ఈథర్లో దే ఆర్ సాల్యుబుల్. ఇకపోతే క్లోరోఫామ్ మనకు HCl కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్టార్టెడ్ టెట్రాహైడ్రల్ అనే విషయాన్ని మనకు ఇక్కడ
తెలుస్తుంది. సో క్లోరోఫామ్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్. ఎందుకోసం అంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్లోరిన్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏమంటాము, ఇట్స్ ఏ పోలార్ కాంపౌండ్ అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఏదైతే CHCl3 మన క్లోరోఫామ్ ఉందో వెన్ ఎక్స్పోజ్ టు లైట్ కి ఎక్స్పోజ్ చేసినట్టయితే ఏ పాయిజనస్ గ్యాస్, లైట్ కి ఎక్స్పోజ్ చేసినట్టయితే మనకి పాయిజనస్ గ్యాస్ COCl2 కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ఫాస్జీన్ అంటారు. సో వెన్ వాట్ ఎక్స్పోజ్ టు ఎయిర్ యూ విల్ గెట్ వాటర్ ఫాస్జీన్ రావడం జరుగుతుంది. సో సపోజ్ వెన్ ఇట్ ఈస్ ఏ విధంగా టెస్ట్ చేస్తారు అంటే, సో జనరల్గా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ. క్లోరోఫామ్ ని ఎనస్థెటిక్ పర్పస్ లో కూడా చాలా యూజ్ చేస్తారు. సో దీన్ని దేనికి యూజ్ చేస్తారు, ఏదైనా ప్రిజర్వ్ చేయాలనుకుంటే, సో ఇథైల్ ఆల్కహాల్ C2H5OH తో, అంటే 1% వాటి ఆల్కహాల్ అండ్ క్లోరోఫామ్ రెండు కలిపి మనం ప్రిజర్వేటివ్ గా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లోరోఫామ్ ను మనము ఇట్ అండర్గోస్ రిడక్షన్ టు ఫామ్, అంటే ఒక రియాక్షన్ కెమికల్ ప్రాపర్టీస్ మనం చూసినట్టయితే ఈ యొక్క క్లోరోఫామ్ ఏదైతే CHCl3 ఉందో ఇట్ అండర్గోస్ వాట్ ఇట్ అండర్గోస్ రిడక్షన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జింక్ అండ్ HCl చూసినట్టయితే దెన్ యూ విల్ గెట్ CH2Cl2 ప్లస్ HCl ఈస్ ఫార్మ్. అంతేకాకుండా ఇఫ్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్, ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ HCl మనము వాటర్ను తీసుకున్నట్టయితే CHCl3 ఇట్ అండర్గోస్ రిడక్షన్. సో zinc plus water reduction undergoes reduction to form CH4 plus 3HCl is formed. సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ HCl మనం వాటర్ని యూజ్ చేసినట్టయితే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, మీథేన్ ఈజ్ ఫార్మ్డ్ అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ క్లోరోఫామ్ ఏదైతే CHCl3 ఉందో రియాక్ట్స్ విత్ క్లోరిన్, మనకు క్లోరిన్తో రియాక్ట్ అయినట్టయితే మనము ఇక్కడ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ టు ఫార్మ్ CCl4, అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే విషయం ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ క్లోరోఫామ్ CHCl3 వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ తోని రియాక్ట్ అయినట్టయితే టు ఫార్మ్ ఎసిటలిన్ C2H2 ప్లస్ వాటర్ AgCl is formed. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ రియాక్షన్స్ చూసినట్టయితే ఇది బ్యాలెన్స్డ్, అండ్ హియర్ ఫార్మేషన్ ఆఫ్ CCl4 దిస్ ఆల్సో బ్యాలెన్స్డ్, అండ్ హియర్ 2 moles ఆఫ్ chloroform react with 6 moles of what is this Ag to form C2H2, that is acetylene, and 6 moles of water AgCl is formed. అంతేకాకుండా మనకి క్లోరోఫామ్ ఏదైతే ఉందో that is nothing but CHCl3 uh, CHCl3 ఏదైతే కాంపౌండ్ ఉందో when it is react with the what is that KOH తో రియాక్ట్ అయినట్టయితే, ఏంటది KOH తో రియాక్ట్ అయినట్టయితే naturally we will get water పొటాషియం ఫార్మేట్. ఇంత సోడియం ఫార్మేట్ ఫామ్ అయినట్టే ఏమవుతుంది ఇక్కడ COO, అంటే పొటాషియం ఫార్మేట్ ప్లస్ వాట్ యు కాల్డ్ మనకి ఇక్కడ KCl ప్లస్ వాట్ యు కాల్డ్ H2O ఈస్ ఫార్మ్. సో ఈ విధంగా మనకు 4 moles ఆఫ్ KOH మనం రియాక్ట్ అయినట్టయితే ఇక్కడ 3 moles ఆఫ్ KCl అండ్ వాటర్ ఇస్ ఫార్మ్డ్ అనే విషయం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ క్లోరోఫామ్ ఒకవేళ మనం హీట్ చేసినట్లయితే CHCl3 ఈ క్లోరోఫామ్ ని మనము ఏంటది ఏదైనా ఒక సపోజ్ యు టేక్ బెస్ట్ ఇట్ ఈస్ బెస్ట్ CH2 1 minute, దిస్ ఇస్ కాల్డ్, మీకు తెలుసు దిస్ ఇస్ ఎనిలిన్. వెన్ ఇట్ ఈస్ రియాక్ట్ తన క్లోరోఫామ్ ఆన్ హీటింగ్ విత్ ఎనిలిన్ తో హీట్ చేసినట్టయితే
అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అంటే KOH అంటే ఇక్కడ ఏంటి పొటాషియం హైడ్రాక్సైడ్. ఆల్సో పొటాషియం హైడ్రాక్సైడ్ ని యాడ్ చేసి హీట్ చేసినట్టయితే యూ విల్ గెట్ వాట్ C6H5 దెన్ NC. దీన్ని ఏమంటారు? మనకు ఫినైల్ ఐసోసైనైడ్ ఇస్ ఫార్మ్. ఇది ఐసోసైనైడ్ కాబట్టి ఫినైల్. సో ఫినైల్ అంటే బెంజీన్ మీకు తెలుసు కదా మీకు. సో ఫినైల్ isocyanide is formed along with this KCl as well as water. మనకు వాటర్ is formed. సో ఈ విధంగా మనకు రెస్పెక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయితే అనే విషయం చూద్దాం. సో ఈ రియాక్షన్ ఏమంటారంటే ఐసోసైనైడ్. దీన్ని ఏమంటారు? ఐసోసైనైడ్ టెస్ట్ అని కూడా అంటారు. లేదంటే కార్బోమైల్ అమైన్ రియాక్షన్ అంటారు. ఈ రియాక్షన్ ఏమంటారు? కార్బోమైల్ అమైన్ రియాక్షన్ లేదంటే ఐసోసైనైడ్ రియాక్షన్ కూడా దీన్ని అనడం జరుగుతుంది. ఈ కార్బోమైల్ అమైన్ రియాక్షన్ మనకు ప్రైమరీ అమైన్ అంటే ప్రైమరీ కానీ ఎలిఫాటిక్ కానీ లేదంటే అరోమాటిక్ కానీ వాటి వాళ్ళ అమైన్స్ ఐడెంటిఫై చేయడానికి ఈ కార్బోమైల్ టెస్ట్ మనకు యూజ్ అవుతుంది. లేదంటే ఈ కార్బోమైల్ అమైన్ టెస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూస్ టు డిస్టింగ్విష్ అంటే ప్రైమరీ అమైన్స్ ఫ్రమ్ అదర్ అమైన్స్ కూడా డిస్టింగ్ చేయడానికి ఈ యొక్క రియాక్షన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే వాట్ యు కాల్ బై ప్రొడక్ట్స్ మనకు CHCl3 ఏదైతే క్లోరోఫామ్ ఉందో, సో దిస్ ఇస్ వెరీ వెరీ వాట్ యు కాల్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిజర్వేటివ్ ఆఫ్ సమ్ కాంపౌండ్స్. ఓకే, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి క్లోరోఫామ్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ JMR కెమిస్ట్రీ. థ్యాంక్ యూ.